మామూలు వ్యతిరేకత రాలేదని చెప్పేసి వాళ్ళ పత్రికలో డాకా బజాయించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో సర్కారుకు సగం మార్కులే అని చెప్పి ఈ పత్రిక మరి దీనికి కనీసం వెనకటికి ఇది నమస్తే తెలంగాణ అని ఉండే, కానీ ఇప్పుడు గుమస్తాను దాటి ఇంకా బానిస పత్రిక అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా సగం మార్కులే వచ్చినాయని, కాంగ్రెస్కి ఎదురు దెబ్బ అని, కనీసం సరే నాయకుల కంటే వాళ్ళ నాయకుల కంటే సిగ్గు లేదు, కానీ ఈ పత్రిక కన్నా కొంచెం పత్రికా విలువలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి మిత్రులారా, ప్రత్యేకించి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, బీజేపీ బండి సంజయ్ గారు చాలా కొంచెం ఎక్కువనే మాట్లాడుతున్నాడు. ఆయన మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రో లేకపోతే కరీంనగర్ కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు, కరీంనగర్కి పరిమితమైన కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు. తర్వాత ఏమంటాడు, ఆయన బెదిరిస్తుండే ఏకంగా, నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వకపోతే ఇక మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని ఎట్లా ఉరికిస్తా చూడు. కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఉరికిస్తాడట మొత్తం, ఎక్కడికక్కడికి కరీంనగర్ రోడ్ల మీద ఉరికిస్తా అని చెప్తున్నాడు. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుసంధానంగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, బీజేపీకి ఎంఐఎంకు రాజకీయ రహస్య ఒప్పందం లేదని బండి సంజయ్ తన గుండె మీద చేసుకోనో లేకపోతే తన పార్టీ మీద ఏమంటారు ప్రమాణం చేసి చెప్పగలడా? దేశవ్యాప్తంగా బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కై చేసే రాజకీయాలే కదా. బీహార్లో వచ్చే సమస్యలైనా, ఉత్తరప్రదేశ్లో వచ్చే సమస్యలైనా, ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చింది, లేదంటే బీఆర్ఎస్ పోకడలు బాగలేక కొంత సమర్థన చేస్తున్నారు. అయినా కూడా విమర్శలు చాలా సీరియస్గా చేస్తున్నారు కదా మా మీద. బీజేపీ కంటే ఎక్కువనే చేస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం గిలగిల కొట్టుకొని మనోడు విలవిలలాడినా కూడా మెజారిటీ రాక హంగు వచ్చే వరకే మనోడు మొత్తం కంగు తిన్నాడు. ఇది సమస్య. ఇప్పుడు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ ఎంఐఎంకి అంటగట్టేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నా, మీరు ఇక మతాల పేరు మీద కుట్రలు చేసిండ్రు, కులాల పేరు మీద కుట్రలు చేసిండ్రు, ఇంకా ఎన్నో రకాల కుట్రలు చేస్తూనే ఉంటారు. కానీ మీ పెర్ఫార్మెన్స్ ఏందిరా నాయన? ఇంత పోను పోయినసారి 293 వస్తే ఈసారి 234 ఏమో వచ్చినాయి. మీరు బీఆర్ఎస్కు చూస్తే, అదే బీజేపీకి చూస్తే, బీఆర్ఎస్ కూడా చెప్తా, మళ్ళీ మున్సిపాలిటీలు 0, గుండు 0. పోయినసారి అన్న 2 వచ్చినాయి, కానీ ఈసారి అది లేదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. ఉత్తర తెలంగాణలో మీదేదో నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నడుస్తుందా లేకపోతే మొత్తం పండుకుందా నాకు అర్థం కావట్లేదు. మరి ఏడికి పోయింది? ఇలా 7 కార్పొరేషన్ల క్లియర్గా ఇలా కాంగ్రెస్ పార్టీ 4 గెలిచి, ఇలా మిగతా 2 అంశాల్లో కూడా ఒక సానుకూలతమైన ఆలోచన వస్తున్నది క్షేత్రం నుంచి. ఈరోజు మీరెందుకు చతికిల పడ్డారో చెప్పకుండా, కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, న్యాయం మేము ఊకునేది లేదు, మొత్తం తగ్గేది లేదు, అసలు మేము తక్కువ వచ్చినాయి మాకంటారు, అసలు బీజేపీ గెలిచిందా ఏందని మీడియాలో చూస్తారు అనుకునే కాడికి వచ్చింది. ఇవన్నీ ఉడత ఊపులన్నీ, ఈ బెదిరింపులన్నీ చూసిండ్రు. కానీ ఇండిపెండెంట్లను కూడా మనోడు తీసుకుంటు బండి సంజయ్, ఇండిపెండెంట్లు కూడా తీసుకున్నాడు. మరి ఇండిపెండెంట్ల మీద విరుచుకపడ్డాడు ఇంతకుముందు, మాకు పోటీగా పెట్టిండ్రు ఇట్లా అని చెప్పి. ఇండిపెండెంట్ని ఇంటికి పిలుచుకొని కండు వేసిన చరిత్ర ఉన్నది. మరి కాబట్టి అలా ఏదో కరీంనగర్లో మేమేదో చేస్తాం. నేనంటున్నా, నా ఆలోచన ఏంటంటే, మనోడు ఎవరు కేటీఆర్ ఏమంటున్నా అంటే, అసలు మొత్తం తెలంగాణలో మొత్తం మేము కంగు తినే, మేము కాంగ్రెస్ కంగు తినే ప్రచారం చేసినామని అంటుండ్రు కదా. మరి కరీంనగర్లో, నిజామాబాద్లో ఎందుకు మరి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పోలే? ఒకవైపు ఏమో ఎంఐఎంతో రహస్య ఒప్పందం మొత్తట నడుస్తుంది. ఇక్కడ ఏది వాళ్ళ పార్టీ బతకడానికి, వీళ్ళ పార్టీ బతకడానికి హైదరాబాద్ ఎన్నికల కొరకు చేస్తుంటారు. అది కామన్. హైదరాబాద్ ఎన్నికలు వచ్చేవారికి మళ్ళీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుపుతుంటారు. కానీ నేనేమంటుంటే, బీఆర్ఎస్ పార్టీ
కరీంనగర్లో ఎందుకు ప్రచారం చేయలే, నిజామాబాద్లో ఎందుకు ప్రచారం చేయలే? ఇలా ఎవరికి అనుకూలంగా ఉండడానికి ఈ ప్రయత్నం చేసిండ్రు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు, మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు. నేనంటున్నా, ఉత్తర తెలంగాణలో 6 పైచిలకు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. 5 పైచిలకు ఎంపీలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి బీజేపీకి. వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించకపోగా బీఆర్ఎస్ సహకారం తీసుకున్న వాళ్ళ పరిస్థితి వెలువెల్లాడే పరిస్థితి వచ్చింది. అంటే గతంలో మీరు చూసిండ్రు కదా, 39 ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. అలాంటిది 8 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. 39 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్కు 0 వచ్చినాయి. గాడిద గుడ్డు వచ్చింది. మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చూడండి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి. మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. కానీ అనుకున్న 2 కార్పొరేషన్లలో బీజేపీ కాంగ్రెస్తో తలబడుతున్నది. అంటే ఏంది? ఎక్కడ తగ్గాలో బీజేపీ అక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరగాలనో అక్కడ బీజేపీ పెరుగుతున్నది. దేనికోసం? కాంగ్రెస్ను ఓడించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గాలనో తగ్గుతుంది బీజేపీ కోసం, ఎక్కడ పెరగాలనో పెరుగుతుంది బీజేపీ కోసం. ఒకరికొకరు. మరోడు అరవింద్ మధ్యన చూసినాగా, ఇట్లా అవిభక్త కవలల గురించి చెప్తే ఆయనకు ఆత్మగౌరవ సమస్య వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు మీరు ఫెవికాల్ బంధాన్ని దాటి అవిభక్త కవలల దాటి అసలు మిమ్మల్ని ఒకరు తల నుంచి కాళ్ళ వరకు విడదీయరాని బంధంగా ఏర్పడ్డ పరిస్థితి ఉన్నది. క్లోన్. నేను ఒక భాషలో చెప్పాలంటే బీజేపీ క్లోన్ బీఆర్ఎస్. 2 పువ్వులే. గులాబీని తీస్తే కమలం వాసన వస్తుంది, కమలం తీస్తే గులాబీ వాసన వస్తున్నది. ఈ 2 ఇటు మధ్యన మళ్ళీ ఎంఐఎం ఒకటి, అక్కడక్కడ అప్పుడప్పుడు అలా పాత స్నేహాలన్నీ కూడా అట్ట కొనసాగుతున్న పరిస్థితి. ఎవరికి చెప్తావు బండి సంజయ్ నువ్వు? ఈ కహానీలన్నీ ఎవరికి చెప్తావు? అక్కడ మనోడు గంగుల కమలాకరుడు కొంచెం మోర్ ఎఫెక్టివ్ పర్సనాలిటీ. ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది, మొన్న పార్టీ ఇన్ఛార్జిగా ఉంటుంది. ఇప్పుడేమో మొన్న ఎలక్షన్స్ సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఉన్నా. నిజంగా కేటీఆర్ ఇంత ఎచ్చులు కొడతాడు కదా, నాకైతే నవ్వు వచ్చింది. ఇలా 27 ఏమో గెలిచిండ్రు వాళ్ళు. నిజంగా గుండె మీద చేసుకుంటే గిట్ల గెలుపు కూడా ఒక గెలుపుడు. గిన్ని నాయకుడు అంటారా నాయన? నాకు అర్థం కాదు. ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచేటోడు ఎవరిని చూడలేదు ఇంతవరకు. రికార్డు. ముందు రోజు పంచుతారు, మళ్ళీ ఎన్నికల పొద్దుగాల మనకి వెనకటికి మా కమ్యూనిస్టులు ఏం చేసేదంటే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఉప్మా పెట్టేది పొద్దుగాల ఓటేసి కానీ పోయేదానికి. మనోళ్ళు ఎవరని చెప్తానికి ఉప్మా పెట్టేది. మనోడు పైసలు పంచి పొద్దుగాల మళ్ళా ఉప్మా పెట్టినట్టు పైసలు పంచి పంపిస్తున్న పరిస్థితి. 2 సార్లు పైసలు పెట్టి బీజేపీకి 1 సీటు కూడా లేదాడ. 5 సీట్లు పెరిగినాయి, 4-5 సీట్లకు పెరిగింది. అంటే ఎక్కడ బీజేపీ పెరిగితే కాంగ్రెస్కు ఓట్లు తగ్గుతాయో, ఎక్కడ బీజేపీ ఉండకుండా ఉంటే ఎక్కడ ఉంటాయో ఆ పరిస్థితిని వాళ్ళు అంత క్యాలిక్యులేటెడ్గా. మరి నాకు తెలిసి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇంత స్ట్రాటజిక్గా ఉండనట్టుంది నాకు అనిపిస్తుంది. అయినా ఏమున్నది, మీరు పడ్డది కింద పడ్డారు. కాబట్టి ఈరోజు బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా ఏమన్నా దాన్ని మంచి పేరు పెట్టాలంటే ఒక సైకో జోకర్గా మారిపోయింది మనోడు. హాస్యాలు చేసినా కనీసం నవ్వుకునే విధంగా ఉండాలి, కానీ ఇంత క్రూరంగా ఎట్లా ఉంటాయి జోకులు? మాకు బీఆర్ఎస్ కంటగట్టడం అంటే మేమట అక్కడ ఏది ఈ కేసులన్నిటి విషయంలో రాజీ పడతానికట మొత్తం మాకు బీఆర్ఎస్ సహకరించిన పరిస్థితి. ఇంకోవైపు మనోడు ఇప్పుడు చిట్చాట్లా చూస్తున్నా కదా, మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుండే? కేటీఆర్ చిట్చాట్లో మొత్తం ఏదో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీచినాయి, మేము ఇంకా బాగా కొట్లాడినాం, మేము ఏ ఎన్నికలైనా కూడా మేము ఇట్నే కొట్లాడుతున్నాం, మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. పోయినసారి గిన్నే సీట్లు వచ్చినాయి రా బాబు మాకు.
737 పైచీలకు మాకు సీట్లు వస్తే ఇష్టానుసారంగా మొత్తం అందరినీ కొనుక్కొని పోయి అప్పుడు మీకు వచ్చిన సీట్లు 114. మరి ఇప్పుడు వచ్చినాయి ఎన్ని కేటీఆర్? మీకు వచ్చినాయి 114లో 14 వస్తే మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపించినట్ట. ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ? ఏది మీ ఊసేది? కార్పొరేషన్లలో మీ ఊసేది గుండు సున్నా కదా. గుండు సున్నా వాళ్ళు కూడా మస్తు పెర్ఫార్మెన్స్ చూపించినామని చెప్పేసి ఏమో 1-2-3 పేపర్లు 1-2-3 పత్రికలు మీకు అనుకూలంగా ఉన్నట్లలో డాకా బజాయిస్తే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎడిపోతాయి. అంటే మాకు నోరుంది కాబట్టి మేము చెప్తే కొంతమంది ఏదో దాన్ని వార్త రాస్తారు, లేకపోతే మన పత్రికలో మన టీవీలో మన సొంతం ఉన్నాయి కాబట్టి చేస్తే దీంట్లో ప్రచారం చేస్తే పోద్దంటే ఫ్యాక్ట్స్ ఎడిపోతాయి. 114లో 14 వస్తే మీరు పెర్ఫార్మెన్స్ చూపించినట్ట. 5 కార్పొరేషన్లలో మేము ఇప్పుడు 90 సీట్ల వరకు వస్తుంటే మాకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేసినట్ట. క్షేత్రంలో ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా కొనుక్కున్నారు మీరు. గెలిచిన వార్డు మెంబర్లను తీసుకుంటారు ఎవరైనా, మున్సిపాలిటీలైనా లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా కొంచెం పలుకుబడి ఉండే నాయకులను తీసుకుంటారు. కానీ ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అయినా సరే మళ్ళీ మిమ్మల్ని 2023 ఎన్నికల్లో బండకేసి బాధింది గుర్తుండే. ఇప్పుడు ఓడిపోయింది కూడా అంగీకరించలేక మాకు మంచి సీట్లు వచ్చినాయి. మున్సిపల్ డివిజన్లలో కార్పొరేషన్ డివిజన్లో మీ వాటా ఏందో ఒకసారి సరి చూసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి. మాకు ఎక్స్ అఫిషియో సభ్యులకి ఏదో ఆ విధి విధానాలు తెలియదు అన్నట్టు ఈయన మాట్లాడుతుండే ఎవరు మనోడు కేటీఆర్. ఇక నువ్వు చెప్పాలి ఈ దొంగతనం చేసడానికి చేసి ఎక్స్ అఫిషియో దాన్ని మీరు గతంలో ఏం చేసిండ్రు, ఎన్ని రకాల మతలబులు చేసిండ్రు, ఎక్కడున్న వాళ్ళని గుంజుకుపోయారు నాకు తెలియదు 2020 ఎన్నికల తర్వాత. అప్పుడు 88 సీట్లు వచ్చినాయి ఆయనకు, ఎవరికి? కేసీఆర్ గారికి. ఇలా ఏ తరహా నుంచి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎంత ఊపు మీద మీరు జరిగినప్పుడు కూడా భయంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ కాదు ఇతర పార్టీలు ఎవరు ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళని తీసుకున్న పరిస్థితి ఇలా కల్పించినా కూడా మనకి ఇక అదే తెలిసి రావట్లే. ఎన్నిసార్లు జైలు పెట్టినా భయపడేది లేడు అంటారు. అసలు నిన్ను జైల్లో ఎవరు పెడతారన్న నాకు అర్థం కాదు. మనోడు రాత్రి ఏమన్నా కలగానికి ఇలా జైల్లో పెడితే బాగుండు, గా జగన్ లెక్కనో గా చంద్రబాబు లెక్కనో ఏమన్నా అయితట్టుంది నేను అనిపిస్తుందా? నాకు అర్థం కావట్లే. అట్లా కూడా రేస్లో మీ చెల్లె ముందే ఉందని మా ముఖ్యమంత్రి గారు చెప్పే, జైలు ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లెక్క సీనియర్ జైలు వాళ్ళకే ముందు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేదో పెద్ద పదవి వస్తుంది. అట్లా కూడా నువ్వు జూనియర్వి అవుతుంది. అటువైపే మీ బాగా కుర్రగా చూస్తుంది. ఇక ఇప్పుడు ఈయన ఎప్పుడు జైలుకు పోతున్నారు నా పరిస్థితి చూడాలని. మీకు జైలుకు పోయే అర్హత ఉంటే కోర్టులు చట్టాలు చూసుకుంటాయి, కానీ ఊరికే నన్ను జైల్లో పెట్టిరి నన్ను జైల్లో పెట్టిరి అన్నట్టు ఉన్నది నాకు ఈయన మాట్లాడుతుంటే ప్రతిసారి. నువ్వు వచ్చింది సాక్షిగా వచ్చినావో దాంట్లో అభిప్రాయం చెప్పడానికో వచ్చినావు మొన్నటి దాంట్లో. రేపు దాంట్లో ముద్దాయిగా అవుతావో ప్రైమ్గా అవుతావో, అది కేసీఆర్ అవుతాడో కేటీఆర్ అవుతాడో ఇప్పుడు మనమేం చెప్పలేదు జాలం. కానీ ప్రతిసారి మమ్మల్ని ఎన్నిసార్లైనా పిలువండి, ఎక్కడికైనా వస్తుంది, ఎన్నిసార్లైనా పిలిస్తే దొంగల్ని పిలుస్తున్నారు. మరి మీరు కూడా దొంగలు అనుకుంటారా ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు ఏమో బండి సంజయ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు, ఒకవైపు ఏమో కేటీఆర్ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిండ్రంటే మళ్ళీ 40% ఓట్ షేర్ వచ్చేంతవరకు తెచ్చిండ్రు. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 39.4 సంథింగ్ అట్లా చేంజ్ వస్తే మళ్ళీ ఈసారి గుర్తుతో గెలిచింది. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ అయితే ఇండిపెండెంట్గా ఉంటుంది, గుర్తు బలపరిచిన అభ్యర్థిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా ఇంత స్థాయి విజయం ఇలా గౌరవ మీనాక్షి నటరాజన్ గారు ఎవరైతే మా ఇన్ఛార్జి గారు ఉన్నారో మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు పార్టీ ముఖ్య నాయకత్వం పనిచేసే నాయకత్వం సర్పంచ్గా గెలిచిన వాళ్ళని కూడా ఇన్ఛార్జీలు చేసి, ఎందుకంటే వారి సామర్థ్యాలను బట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క పని అనుభవం పెరగాలని మీనాక్షి గారు చేసిన ప్రయత్నం. దానికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఇలా డిప్యూటీ సీఎం గారు ఇవన్నిటిని తయారు చేసి క్యాబినెట్ మొత్తం కూడా కూర్చొని ఏ విధంగా అందరం పనిచేయాలంటే అదంతా కూడా ముఖ్యమంత్రి గారి ఒక ప్రణాళికతోని ఈరోజు ముందుకు పోయిన పరిస్థితి. ఆయన అంటాడు మనోడు కేటీఆర్, పెద్ద పెద్ద నాయకులు చిన్న చిన్న ఎన్నికలకు తిరిగితే బాగుండదు, క్షేత్రస్థాయిలో ఎక్కడో అక్కడ తిరగాలి. మరి కేసీఆర్ తిరిగినప్పుడు ఎటు పోయింది? ఇలా కేసీఆర్ మూలకు పడ్డాడు చేయబట్టి రాలేకపోయింది చేయబట్టి సమర్థన కోసం తప్పితే ఇలా రేవంత్ రెడ్డి గారు అంతా తానే అందుకని అన్నాడు నేనే రాజుని నేనే మంత్రిని అని. అవును, మీలాగా రాజులం అనుకునే మనస్తత్వం కాదు, మేము రాజులం, మాకు సబార్డినేట్. తను అనుకున్నప్పుడు తను నాయకునిగా ఉంటున్నాడు,
తను అనుకున్నప్పుడు తన కార్యకర్తకు కూడా మారుతున్నాడు. నేను 2023 ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా తనతో ప్రచారంలో పాల్గొన్నప్పుడు చూసిన కదా, అంతా తానే చేసే ప్రయత్నాన్ని ఆ రోజు గమనించడం. ఈ రోజు కూడా మీరు చూడండి, మున్సిపల్ ఎన్నికలే కాదు, అవి సర్పంచ్ ఎన్నికలే కాదు, ప్రతి ఒక్కటి తన కన్సర్న్తో జరుగుతున్న పరిస్థితిని గమనించి ఇలా కేసీఆర్ ఏం లేదు ఇంట్లో కూర్చొని అన్ని ముచ్చట పెట్టుకుంటే ఏదో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ చేసిండు తప్పితే ఏ రోజు క్షేత్రస్థాయి లేదు. ఏమైనా వచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళందరూ మనోళ్ళే అని చెప్పి అనలేదా సభాసాక్షిగా? వాళ్ళు వస్తా అంటురా, మేము వద్దంటామా అన్నాడు. మరి అలా ఈయన 10 మంది ఏది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వచ్చిన దగ్గర మళ్ళా ఎన్నికలు జరుపుకోమని అంటుండు మనోడు కేటీఆర్. ఇన్ని ఎన్నికల్లో కూడా ఓడిపోతుంది, ఇక దాంట్లో కూడా ఓడిపోవాలని ఉంటే ఏమో కానీ మరి దాంట్లో నీకాయ కూడా వచ్చింది కదా మరి కొంతమంది, దానికేం చెప్తావు? మేము కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని చెప్పి వచ్చింది కదా, దానికేం చెప్తావు? కాబట్టి ఇవన్నీ కూడా కిందపడి కూడా పై చేయి నాది అనే కథలు శకలు తప్పితే మరొకటి కాదు అనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా బండి సంజయ్ దగ్గరికి కేటీఆర్ ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పగలడా? అంత సిరిసిల్ల, వేములాడ, కరీంనగర్ అంతా కూడా మానేరమ్మ పక్కనే కదా, మానేరు చుట్టే ఉంటాయి ఇవన్నీ కూడా. సిరిసిల్ల నుంచి బ్యాక్ వాటర్కి సిరిసిల్లకు మానేరు బ్యాక్ వాటర్ వస్తుంది, ఇటువైపు వేములాడ, అటువైపు కరీంనగర్. మరి ఎందుకు పోలే? నాకు ఒకసారి కేటీఆర్ అయినా బండి సంజయ్ అయినా చెప్పగలడేమో, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మావాడు అరగుండేమో ఎవరు ఆయన అరవింద్ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు. ఆయనకి ఏ మాటలు వస్తాయి, ఆయనకి ఏంది తెలంగాణ యాస వస్తుంది, ఆయనకు మాత్రమే అందరూ భయపడతారు. పోలీస్ ఆఫీసర్లను కూడా ఏ విధంగా మరి భయపెట్టిండో మనం ఆ రోజు చూసినాం. నేనంటున్నా, ఈరోజు నిజామాబాద్లో కూడా నీ అరగుండు మీద కొబ్బరికాయ కొట్టింది తప్పితే ఇంకేమైనా చేసిండ్రా? చేయాలన్నా మరి మేము కూడా మీలాగనే చేయాలన్నా? కొంచెం ఆలోచించుకోర్రా బాబు, మీ స్థాయిలు ఏంటి, మీరు ఏంది, మీరు ఎంపీలు కనీసం ఎందుకు ఈ మాట అనడానికి కూడా కొంచెం మేము ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నము తొండిగా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా రాజనీతితో లేదు. ఎందుకు ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి. ఎన్నికలు రాగానే వీళ్ళు 3-4 ఎలర్ట్ అవుతారు. ఈ 4 ఎంపీలు, ఒక 2-3 బీజేపీ వాళ్ళు. ఇక వీళ్ళకైతేనే ఇద్దరే ఉన్నది. ఇప్పుడు ఒక ఆమె వెళ్ళిపోయింది కాబట్టి, కవితమ్మ వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరే. ప్రతి సందర్భం అబద్ధమే, ప్రతి దగ్గర అబద్ధాలు చెప్పుకుంటే ఈరోజు బతికి మా యొక్క గోడును వెళ్ళబోసుకోవాలనుకునే తప్పితే మీది ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇలా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నట్టు. మరి మీరు మాట్లాడిన దానికి మళ్ళీ కిందిస్తే నాయకత్వం అట్లా మాట్లాడాలన్నా? అంటేనేమో భయపడతారు, బాధపడతారు, అనొద్దని అంటారు. మరి మీ స్థాయికి మీరు ఎట్లా మాట్లాడుతారు అనేది ఆలోచించాలి కదా. కేసీఆర్ చేసిన విధ్వంసం తాలూకు శకలాలే ఇప్పుడు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో. అది ఆర్థిక విధ్వంసం కానీ, బూతు విధ్వంసం కానీ. రాజకీయ నాయకుడు అంటే బూతు మాట్లాడకుండా ఉండేటోడు ఎవడు అని ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలాంటి వాళ్ళం కూడా తిట్లు తిడితే కూడా తట్టుకోలేని స్థితికి ఇవాళ సమాజం వచ్చింది. ఎందుకనంటే ఇగో వీళ్ళు చేసిన తతంగమే. కేసీఆర్ మాట్లాడితే మాత్రం అది భగవద్గీత లెక్క మేము భావించాలన్నట్టు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కదా తిట్టింది కాబట్టి తిట్టాలి. మరి రేవంత్ రెడ్డి గారు అనొద్దు. కాబట్టి మిత్రులారా, మున్సిపల్ ఎన్నికలు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు, కాంగ్రెస్ పార్టీ పథకాలకు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి అన్నిటికంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి, తను ఏ విధంగా కష్టపడుతుండో రాష్ట్రం కోసమని, ఏ విధంగా ముందుకొస్తుండో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను నిజంగా చూసినా కదా, సన్న బియ్యం విషయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో. రేషన్ కార్డులు రాలేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మాకు రేషన్ కార్డులు వచ్చినాయని. జర పట్టణాల్లో గ్యాస్ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్యాస్ బండకు సంబంధించి కూడా మనం 500 మనం ఇస్తున్నాం. మహిళలను అయితే ప్రతి దగ్గర అడిగిన, ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చి మేము ఏమైనా తప్పు చేసినామేమని లిట్మస్ కూర కూడా నేను సిరిసిల్లనే అడిగిన. మరి కేటీఆర్కి వద్దట అమ్మ మరి ఫ్రీ బస్సు, ఆయన మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయంటే ఇంకా మన ఊరు తిట్లు ఉంటాయి కదా, బండ మీద కూర్చున్నప్పుడు తిట్లు, ఆ తిట్లు వచ్చినాయి. కాబట్టి మీరు విమర్శించేవి కూడా రాని 2500 కొట్టాడండి.
మేము కూడా కొట్లాడతాం, మాకేమైనా ఆర్థిక సహకారం చేయమని కేంద్రంతో కొట్లాడతాం. ఇలా బంగారు ఇచ్చిన వాటి విషయంలోనేమో రాద్ధాంతం చేస్తారు. యూరియా ఎందుకు ఇవ్వలేదంటే తెచ్చుకోలేదు, కాంగ్రెస్ తెచ్చుకోలేదు, అన్ని రాష్ట్రాలు తెచ్చుకునేవాడు. కానీ ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు పోయి అడిగినా కూడా యూరియా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, రైతు సంబంధించిన భరోసా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని, లేకపోతే మనం ఫ్రీ బస్ గురించి చెప్తే ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని, అంత డివైడ్ అండ్ రూల్ రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ మొత్తం కూడా ఈ పరిస్థితి తీసుకొచ్చినా సరే ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. ఈ ఈ యొక్క ఊపుతోని, ఈ యొక్క సంతోషంతో మున్సిపాలిటీలు కూడా రేపు పెద్ద ఎత్తున మనకి ఇలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రికి కూడా వారే ఉన్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచిన పెర్ఫార్మెన్స్తో మేము జిహెచ్ఎంసీని ఊదరవాదేస్తాం, కొట్టేస్తాం, బాధేస్తామని అంటున్నారు. మీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంత పూర్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడతారు. 3 డివిజన్లలో ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి ఎవరు చేయమన్నారు? మరి అప్పుడు ఏం చేసిండ్రు? ఏదో పదం వస్తుంది కానీ మాట్లాడలేము. కానీ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో నేను ఎక్స్-అఫిషియో మెంబర్గా ఉన్నా, అంతకు ముందు కూడా దీని మీద చర్చ పెట్టినాం. ఏమని? జిహెచ్ఎంసీ ఎన్ని భాగాలుగా ఉంటే మంచిది అని. బీజేపీ కూడా చాలామంది 3 డివిజన్లుగా ఉంటే మంచిదని చెప్పి ల్యాబీస్లలో మాట్లాడిండ్రు, బయట కూడా మాట్లాడిండ్రు. 3 డివిజన్లు చేసినాం. ఇప్పుడు 3 డివిజన్లు చేస్తే 3 ఎవరు చేయమన్నారు? మరి 4 డివిజన్లు చేస్తే 4 ఎవరు అంటారు? 2 డివిజన్లు చేస్తే 2 డివిజన్లు. ఏం చేయలేదనుకో, ఒక డివిజన్ ఉన్నది, కానీ ఏమో డివిజన్లు చేస్తారు, ఏం చేయరా అని వాళ్ళకి చేత కావట్లేదా అన్నది. లేని జిల్లాలు మార్చని జిల్లాల పేర్లు చెప్పి అట్లా రాజకీయం చేసి మారుస్తారట అని చెప్పి సెంటిమెంట్. ఇవన్నీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు చేసే నిజాయితీతో కూడిన కార్యాచరణ వల్ల మొత్తం కూడా మూలపడ్డ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకటే చివరగా, బండి సంజయ్ కానీ కేటీఆర్ కానీ మీరు కనీసము ప్రజలకు ఏం చేయలేకపోయింది. ప్రజలను ఈరోజు ఒకవైపేమో తప్పు పడుతున్నారు, వాళ్ళు ఓట్లు వేయలేదని. మీకు ఓట్లు వేసినప్పుడేమో వాళ్ళు దేవుళ్ళు అయినరు, కాంగ్రెస్ ఓట్లు వేసినప్పుడేమో తప్పు చేసిండ్రు అంటారు. ఆయన ఒక పదం వాడతాడు, ఏంది దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వింటే వస్తాయా అని. నిజంగా కూడా ఇన్ని రోజులు మీరు దున్నపోతులకే ఓట్లు వేసిర్రు, మీరు దున్నపోతులే. రాలే ఫలితం. 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు వచ్చినాయో ఈరోజు మేము ఒక ఏమంటాం, పాడి ఆవులాగా పాలిచ్చే గేదెలాగా మేము ఇలా ప్రజలకు మేము కనబడ్డాం కాబట్టే మాకు గడ్డేస్తుండ్రు. మేము మాకు ఓట్లు వేస్తే ఏమైనా పథకాలు చేస్తారు పిల్లలు అని చెప్పేసి అలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం జిలస్ మైండ్. మనోడైతే 3.0 వచ్చినట్టుంది కేటీఆర్. మరి మొత్తం ఎక్కడికక్కడికి మనిషి అంతా ఊగిపోతా ఉన్నాడు, సహజత్వానికి భిన్నంగా ఊగిపోతున్నాడు. మళ్ళీ మేము ఊగిపోతున్నాం, ఆయన ఇట్టెట్ట ఊగిపోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకటంటే 10 వస్తాయి, రాక కాదు, రాలేక కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మీలాగా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా కుర్రో మొర్రో అని మొత్తుకోవడం అనేది కాదు రాజకీయం అంటే. నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కూడా సమస్యలు తెలుసుకొని వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేసింది. నేను ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో మేము తిరిగినాం, అక్కడ ఎన్ని సమస్యల పరిష్కారం అయినా కూడా మేము చూస్తాం. సమస్యలు ఉంటే తీసుకురాలి ప్రభుత్వం దృష్టికి.